హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ఊరెళ్ళాను కదండీ! అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను కదా! వచ్చేటప్పటికి ఇలా ఉందండి హౌస్ అనేది. ఇక్కడేమో ఇలా పడిపోయి ఉంది. ఎలా పడిందో మాకు ఫస్ట్ అసలు అర్థం కాలేదు. అన్నీ చూసుకొని ఇంక చూసేటప్పటికి ఇక్కడ పైన చిన్న మెస్ ఓపెన్ అయ్యి ఉంది. అంటే పిల్లి ఏదైనా వచ్చిందేమో అనుకున్నాము. అంటే ఈ డోర్ అయితే మేము తీసేస్తాము విండోరే కదా అని చెప్పేసి చూస్తే కింద పడిపోయి ఉంది. వాటర్ కూడా లేవండి. మొత్తం అంతా డ్రై అయిపోయి ఉంది. మొత్తం ఇయే కదండి మొక్కలన్నీ కూడా అలాగే ఉన్నాయి. వీటిలన్నిటికి మొత్తం అన్నీ ఒక సెట్ చేసుకొని క్లీన్ చేసుకొని మొక్క అంతా వాటర్ కూడా అన్నీ వేసి అన్నీ రెడీ చేసుకునేటప్పటికి చాలా టైం అయితే పట్టిందండి. ఫస్ట్ నేను ఈరోజు అయితే మీకు నా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిన తర్వాత నేను ఎలా క్లీన్ చేసుకుంటాను హౌస్ అనేది కూడా మీకు షేర్ చేసుకుంటానండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నాకు చేసుకుంటాకే చాలా తొందరగా అయిపోతుందిలే అనుకున్నాను కానీ చాలా టైం అయితే పట్టిందండి. ఇలా చేసుకునేటప్పటికి నాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ పైనే పట్టింది. నేను చెప్పాను కదండి ఇలా పిల్లి వచ్చి మొత్తం అంతా పడేసిందని చెప్పేసి. చూసారా కింద అక్కడ నుంచి కింద అన్ని పడేసింది. పైన ఉంటుంది కదా, పైన ఉంటాయండి ఇక్కడ. ఈ పైనుంచి కింద పడేసినాయి అంట, అన్నీ పడేసినాయి అండి. వచ్చేటప్పుడు చూస్తే మాకు డౌటు వాళ్ళు ఎలా వచ్చినాయి అసలు మాకేం అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత చూస్తే అప్పుడు అర్థమైంది ఈ పిల్లి వల్ల జరిగిందని చెప్పేసి. మళ్ళీ రూమ్లోకి వచ్చి చూసేటప్పుడు అప్పుడు క్లారిటీ వచ్చిందండి మాకు. తర్వాత మొక్కలు కూడా చూసారా ఎలా అయిపోయినాయో, మొత్తం వెళ్ళిపోయినాయండి. దీన్ని అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు అనుకుంటా. అస్సలు ఎలా పడితే అలా ఉన్నాయి. వాటర్ కూడా అదే పాడైపోయినాయండి. అందుకని తీసి మొత్తం అంతా నాచు పట్టేసి ఉన్నాయి. ఇవన్నీ మంచిగా క్లీన్ చేస్తున్నానండి. ఇలాగా క్లీన్ చేస్తేనే కదా నీట్గా కనిపిస్తాయి, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి అని చెప్పేసి పెట్టుకున్నా. కానీ పాడైపోయినాయండి. చూసారా ఇక్కడ దీంట్లో అయితే నాకు ఒక 4-5 లీవ్స్ అయితే ఉంటాయండి. ఆఖరి 2-3 ఉన్నాయి. ఒకటైతే మొత్తం అంతా పోయింది, లీవ్స్ పోయినాయి. కానీ స్టెమ్ ఒకటే మిగిలిందండి. దాన్ని కూడా అందులోనే పెట్టి నేను మళ్ళీ అలాగే ఉంచేసాను. తర్వాత మళ్ళీ పెట్టాలండి దాంట్లోని మొక్కలన్నీ పెట్టి మళ్ళీ సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత సెకండ్ కూడా క్లీన్ చేస్తున్నాను. మొత్తం ఇందులో ఉన్న ఆకులన్నీ కూడా తీసేసి ఒకటి దాని తర్వాత ఒకటి సెట్ చేసుకుంటున్నానండి ఇలాగా. మనం ఎలా పడితే అలా ఉంచేసి వాటర్ వేస్తూ ఉంటే ఉండదండి. ఒక్కొక్కసారి దీనికి నాచు పట్టడం, లేదంటే ఒక్కొక్కటి కుళ్ళిపోతూ ఉంటాయి కదా. తీసి మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకొని అప్పుడు మళ్ళీ దీంట్లో పెడతా ఉంటే అప్పుడు నీట్గా ఉంటాయండి. పాడైపోతున్నాయి దాన్ని తీసుకుని క్లీన్ చేసుకుని పెట్టాలండి. అలా ఉంచేయకూడదు. ఎందుకంటే మనం వాటర్లోనే పెడతాం కదా వీటిని. వాటర్లో పెట్టడం వల్ల ఎక్కువ రోజులు ఉండవు అంటే పాడైపోకుండా ఉంటాయి. మనం వాటర్లో అలా ఆన్ చేయడం వల్ల కూడా కుళ్ళిపోతాయి. కాబట్టి నీళ్ళు అది మార్చుకుంటా క్లీన్ చేసుకుంటూ కొంచెం కేర్ తీసుకోవాలి వీటికి. లాస్ట్కి ఇలాగైతే నేనైతే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నా బాల్కనీలో ఉండే మొక్కలు కూడా చూపిస్తున్నానండి. చూడండి ఎలా అయిపోయినాయో, ఎలా ఎండిపోయినాయో. ఇంకా వీటికి వాటర్ అయితే బాగా ఫుల్గా వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ. ఇప్పుడే వేసానండి. చూడండి అసలు వాటర్ కూడా దీనిలో అసలు ఒక్క చుక్క కూడా లేకుండా మళ్ళీ అన్నీ ఎంత డ్రై అయిపోయినాయి అనమాట. ఇంకా వాటర్ అంతా ఫుల్గా వేసుకుని ఎక్కడైతే ఎండిపోయినాయి ఆ మొక్కలన్నీ కూడా తీసేసానండి ఇలాగా. నాకు మొక్కలు పెంచుకోవడం అంటే చాలా ఇష్టం అండి. వాటిని ఎంతో కేర్గా చూసుకునేదాన్ని పాత ఇంట్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ కుదరట్లేదండి. ఎందుకంటే బాల్కనీ చాలా చిన్నదండి. దానివల్ల నాకు ఏ మొక్కలు పెట్టుకుందామన్నా వెలుతురు ఉండదు కదా, అవ్వట్లేదండి. అందుకని జస్ట్ నార్మల్గా ఇండోర్ ప్లాంట్స్ మాత్రమే పెట్టుకుంటున్నాను. ఇవి అయితే కొంచెం పర్వాలేదండి, ఎండ లేకపోయినా బతుకుతాయి కదా. ఇంకా అలా పెట్టుకొని ఇలా నేనైతే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి ఎలా ఎండిపోయినాయి. నేను ఒక 1 వీక్ అంటున్నాను ఏంటి, 10 days వరకు రాలేదు కదా. దానివల్ల నా మొక్కలన్నీ ఇలా పాడైపోయినాయండి. అంటే మా హస్బెండ్ అయితే ఇక్కడే ఉన్నారు, కానీ సరిగ్గా కేర్ తీసుకోలేదండి. ఇలా ఉంచేశారు, దీన్ని పట్టించుకోలేదు అనుకుంటా. మొక్కలన్నీ పాడైపోయినాయండి. లాస్ట్కి నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసుకునేటప్పటికి నాకు చాలా బాధ అనిపించింది. ఇంకేం చేస్తామండి, తప్పదు కదా. ఇంకా మనమే చూసుకోవాలి. ఇంకా హస్బెండ్స్ అంటారు కానీ వాళ్ళంత కేర్ తీసుకోరు. ఇంకా మనకి ఇది తప్పదు కదా.
అదైతే కంప్లీట్ చేసుకొని మొక్కలన్నీ నీళ్ళు వేసుకొని ఎక్కడ ఏమున్నాయి అన్నీ సెట్ చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో పని అయితే ఇంకా ఉంటుంది కదా. ఇంకా ఫస్ట్ అయితే నేను ఇక్కడ బ్లాంకెట్ అయితే తీసేస్తున్నాను. ఫస్ట్ ఇది కొంచెం దులిపేసుకుని పక్కన పెట్టేసి అప్పుడు అయితే ఇంకా ఇల్లు తుడుచుకోవడాన్ని స్టార్ట్ చేస్తానండి, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ అయితే ఇలాగ దులిపేసుకుంటున్నాను. మంచం అయితే ఇలా దులిపేసుకొని పక్కన పెట్టేస్తే ఇంకా దీని మీద ఇంకోటి బెడ్షీట్ వేద్దామని చెప్పేసి, ఎందుకంటే దుమ్ము పట్టేసి ఉంటుంది కదా. ఇప్పటికే 10 days పైన అయింది కానీ నేను ఇంటికి వచ్చి, ఇంకా అందుకని చెప్పేసి నేను తీసేసానండి బెడ్షీట్ అయితే. తీసేసి ఒకసారి మొత్తం ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. వెళ్ళే ముందే అంతా క్లీన్ చేశాను కదండి, మీకు అది కూడా వీడియో పెట్టాను, చూసారు కదా ఎంత క్లీన్ చేసి పెట్టుకుని వెళ్ళాను. మళ్ళీ వచ్చేటప్పటికి ఎంత దారుణంగా మట్టి పట్టేసి దుమ్ముగా ఇల్లంతా దులుపుకొని బూజులే దులుపుకొని చేసుకునేటప్పటికి చిరాకు వస్తుంది కదండి. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకైతే చాలా చిరాకు వస్తుంది ప్రతిసారి, నాకు ఇది ఒక ప్రాబ్లం అయిపోతుంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళి కొంచెం లేట్గా అంటే ఏదైనా వర్క్ ఉండి నేను ఉండిపోవాల్సి వస్తుంది. అలా ఉండిపోయినప్పుడల్లా నాకు ఇది ఒక టాస్క్లా అనిపిస్తుంది నాకు. ఇది మళ్ళీ దులుపుకొని మొత్తం ఇల్లంతా సెట్ చేసుకునేప్పటికి చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది. అసలు ఇంటికి వెళ్ళాలనే కూడా అనిపించదు ఒక్కోసారి, ఇలా ఉంటుంది ఇలా చేసుకోలేక. మరి మీకేమనిపిస్తుంది కూడా కామెంట్ చేయండి. అదైతే నేనైతే ఇల్లు క్లీన్ చేయడం అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత డైనింగ్ టేబుల్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ అయితే నేను ఇలాగా ఫస్ట్ ఈ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని అప్పుడు నేను ఫ్లోర్ అనేది క్లీన్ చేస్తానండి. ఫస్ట్ మన పైన అన్ని క్లీన్ చేసుకున్నాం అనుకో, తర్వాత ఫ్లోర్ క్లీన్ చేసుకుంటే బెటర్ కదా. మళ్ళీ తర్వాత దుమ్ము అంతా కింద పడతా ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ అది క్లీన్ చేసుకోవాలి. అందుకని ఫస్ట్ నేను ఇవన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే అప్పుడు కింద అనేది క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి స్లోగా అన్నీ దాని తర్వాత స్టాండ్ కూడా ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. ఇలా నేను వెట్ వైప్స్ యూజ్ చేస్తున్నానండి. ఈ చాలా బాగా పనిచేస్తాయండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. డీమార్ట్లో తీసుకున్నానండి, చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి మనం తీసుకున్నామంటే ఇది 1 month వరకు వస్తుంది, మనం యూజ్ చేసే దాన్ని బట్టి వస్తుందండి. ఒకసారి అలాగే నేను కూడా బాగా ఇది క్లీన్ చేసేసుకుని తర్వాత అలా స్టవ్ని కూడా ఒకసారి క్లీన్ చేసేసానండి. అంటే డీప్ క్లీన్ అయితే చేయలేదు, పైన అయితే క్లీన్ చేసుకున్నాను తడి బట్టతోటి. ఇలా క్లీన్ చేసేసుకొని ఇంకా టైం అయితే చెప్పాను కదా చాలా టైం పట్టేసిందని క్లీనింగ్కి. ఇంకా పాలు అయితే తీసుకొచ్చారండి హస్బెండ్. తీసుకొచ్చి నేను చేయలేకపోతున్నానంటే మా హస్బెండ్ ఇలాగా తడిగుడ్డ అయితే పెడుతున్నారు, నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారులేండి. ఇంకా తడిగుడ్డ ఆయన అయితే పెట్టేశారు. ఇంకా నేనైతే ఇంకా పాలు అయితే చూసుకుంటూ ఇంకా చూస్తున్నాను అనమాట ఎలా చేస్తున్నారు ఏంటా అని. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత బెడ్షీట్ అయితే మార్చేసానండి. బెడ్షీట్ ఇది లోపలికి పెడుతుంటే పడిపోతుందండి, అంటే ఊడిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. దాంట్లో సరిగ్గా సెట్ అవ్వట్లేదండి. ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి నాకు కొంచెం. అంటే ఇది ఉంటుంది కానీ ఏంటంటే కొంచెం టైట్గా ఉండట్లేదు, లూజ్ అయిపోతుంది. ప్రతిసారి నేను పెట్టడం లూజ్ అయిపోవడం అలా జరుగుతుంది. ఇంకా ఏదో నాకు వచ్చినట్టుగా నేను చేస్తున్నాను. కానీ మీకైనా తెలిసినట్లయితే నాకు టిప్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కూడా యూస్ చేస్తాను అది. ఇలా అయితే మేము సెట్ చేసుకున్నామండి. దాని తర్వాత దుప్పటి కూడా ఇలాగా సెట్ చేసుకుంటున్నాము. ఈ లోపల పాలైతే మరిగిపోయినాయండి. ఇంకా నేను వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకొచ్చానండి. కాఫీ అయితే తాగుతూ మేమైతే పెద్ద డిస్కషన్ జరిగింది మా ఇద్దరం వచ్చిన. నేను ప్రతిసారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా మీరు ఇంట్లోనే ఉంటారు కదా, ఏం చేస్తున్నారు, మొక్కలన్నీ పాడైపోతున్నాయి, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను డిస్కషన్ చేస్తాను అక్కడ. మా హస్బెండ్తో అదే మాట్లాడుతాను అక్కడ. ఇద్దరం కలిసి కొంతసేపు తిట్టుకుంటూ కాఫీ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఇంకా ఆకలి వస్తుంది, టైం 9 అయిపోయింది, ఏదో తీసుకురా అంటే బయటికి వెళ్ళి ఇంకా వచ్చేటప్పుడు ఇంకా టిఫిన్స్ ఏమీ లేవంటండి బయట ఎక్కడ. అది మరి ఎందువల్లనో నాకు తెలీదు, అంటే ఫెస్టివల్ టైం కదా అందుకని ఏం లేనట్టున్నాయి.
ఇంకా వచ్చింది మాకు, ఇంకా ఫ్రైడ్ రైస్ ఒకటి దొరికిందంట. ఇంకా ఫ్రైడ్ రైస్ తీసుకుని అయితే వచ్చారు. ఇంకా తినేసి అయితే మేమైతే పడుకున్నామండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.